సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా అసహనంతో మాట్లాడుతున్నారని ఫైరయ్యారు బీజేపీ నేతలు. డైవర్ట్ పాలిటిక్స్ చేస్తే సీఎంపై వ్యతిరేకత తగ్గదన్నారు. 10 ఏళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్నో నిధులు తెచ్చామన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు కమలం లీడర్లు. అబద్ధాలు చెప్పినంత మాత్రాన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత తగ్గదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 6 గ్యారెంటీలు అమలు చేయలేకే తనపై సీఎం రేవంత్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పాలనలో వైఫల్యాలను తనపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ బెదిరింపులకు భయపడే వాళ్ళం కాదన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేటువంటి కార్యక్రమంలో భాగంగానే నా పైన ముఖ్యమంత్రి గారు ఎదురుదాడి చేస్తా ఉన్నాడు, తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి అసంతృప్తి, ఇవన్నీ కూడా ఈ యొక్క ఆయన మాట్లాడుతున్నటువంటి విధానంలో చాలా స్పష్టంగా కనిపిస్తాం. రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వడంలో ఒక విధానం ఉంటుందన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో కేంద్రం చేపట్టిన 10 లక్షల కోట్ల విలువైన పనులను ఇప్పటికే వివరించామని చెప్పారు. రాష్ట్రానికి RRR మంజూరు చేయించింది తానేనన్నారు. పార్లమెంటు ఆమోదం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు చేయొచ్చని చెప్పారు. దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గిస్తామని ఎక్కడా చెప్పలేదని, దీనిపై అనవసర రాద్ధాంతం చేయొద్దన్నారు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర రెడీగా ఉండే పరిస్థితి కూడా ఉండదు. అంతేకాకుండా నేను అడుగుతాను ముఖ్యమంత్రి గారిని, మీరు 1,66,000 కోట్ల రూపాయలు అడుగుతున్నారు కదా, మరి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ ప్రాజెక్టులకు ఎన్ని కేటాయింపులు చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయింపులు చేయాలి. అసలు ఈ ప్రాజెక్టులో ఏదైనా ఒక ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వము ఎన్నికల ప్రణాళికలో పెట్టిందా? కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా హామీ ఇచ్చిందా? ఈరోజు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూసి ఆయన నమోదు ఇచ్చిన స్టేట్మెంట్ చూసి సీనియర్ ఆఫీసర్సే నవ్వుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎస్ఎల్బీసీ ఘటన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిక్నిక్ కు వెళ్లినట్టు స్పాట్ కు వచ్చి వెళ్లిపోతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలు పార్టీ నేతలతో కలిసి నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ ను సందర్శించారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా సీఎం రేవంత్ ఘటనా స్థలానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. సలహాలను వీళ్ళు పాటించకుండా మీరు హడావిడిగా కాంట్రాక్టర్ మీద వదిలేస్తే కాంట్రాక్టర్ డబ్బులు మిగిల్చుకోవడానికి ఇవేవి కూడా మరి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఆయన మొదలుపెట్టడం ఇది ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రత్యక్ష సాక్షి చెప్పిన దాని ప్రకారం ఒక స్లాబ్ పెట్టిన వెంటనే అది పూర్తిగా కుంగిపోయిందని చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాణ్యత లోపాలు కూడా ఎక్కడ దాపురించినాయని అనుమానం కలుగుతూ ఉన్నది. ఏది ఏమైనా వాళ్ళంతా కూడా ప్రాణాలతో బయటకు రావాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా పూర్తిగా సహకారం అందిస్తా ఉన్నది. వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్టు దగ్గర కాంగ్రెస్ బీజేపీ నేతలు బాహాబాహీకి దిగారు. ఎయిర్పోర్టు పనులకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో సంబరాల కోసం ఇరు పార్టీల నేతలు ఒకేసారి మామునూరుకు వచ్చారు. ముందుగా గంటన్నర పాటు బీజేపీ నేతలు టెంట్ వేసి అక్కడే ఉండటంతో పక్కనే వెయిట్ చేశారు కాంగ్రెస్ నేతలు. ఆ తర్వాత మోదీ ఫోటోకు పూలు చల్లారు. ఎంతసేపటికి వారు అక్కడి నుంచి కదలకపోవడంతో కాంగ్రెస్ నేతలు వారితో వాగ్వాదానికి దిగారు. ఎయిర్పోర్టుకు అనుమతి తెచ్చిన క్రెడిట్ తమకే దక్కుతుందని ఘర్షణ పడ్డారు కాంగ్రెస్ బీజేపీ నేతలు.